సీఎం జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే సంక్షేమ పథకాలు ఇంటి వద్దకే వస్తాయని, లేదంటే ఇప్పుడు పింఛన్ల పంపిణీ ఎదురవుతున్న సమస్యలే వస్తాయని రాయదుర్గం వైసీపీ అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి అన్నారు. రాయదుర్గం పట్టణంలోని 25వ వార్డులో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నియోజకవర్గ అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి నిర్వహించారు. ప్రతి ఇంటింటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జగనన్న చేసిన మేలుని వారికి వివరిస్తూ మంచి పాలన ఇలానే కొనసాగాలి అంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ఆయన కోరారు. ఈ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కరపత్రాలను అందజేస్తూ ప్రచారాన్ని ప్రారంభించారు. పేద ప్రజలకు మంచి జరుగుతూ ఉంటే చంద్రబాబు చూసి ఓర్వలేకపోతున్నారని, అందుకే నిమ్మగడ్డ ద్వారా పింఛన్ల పంపిణీ అడ్డుకున్నారని విమర్శలు చేశారు. ప్రజలు వాస్తవాలు గమనించి ఎన్నికల్లో మీ తీర్పు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇంటింటి ప్రచారంలో బాగా 25వ వార్డు ఇస్మాయిల్ మున్సిపల్ వార్డులో తిరుగుతున్నాము. ఇంటి దగ్గర పోయినప్పుడు ఒకటే మాట అంటే సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అంతా ఉన్నాయి కాబట్టి ఆయన రుణంలో ఉన్నాం. మేము ఖచ్చితంగా ఆయన రుణం సమయం దగ్గరకు వచ్చింది కాబట్టి వచ్చే ఎలక్షన్లో 18వ ఎలక్షన్లో అందరూ ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్పీకి ఎమ్మెల్యే 2 ఓట్లు కూడా వేసి వేస్తామని ప్రజలు కాబట్టి జనాల్లో ఒక అభిమానం ఉంటుంది. ప్రతి ఇంటి కూడా మిస్ కాకుండా ఆటోమేటిక్గా దాన్ని అభిమానం ఉంటుంది. ఇప్పుడు ఈ వార్డులో వచ్చినాము, చాలా దగ్గర ఏమంటే అన్న రోడ్లు వేసినావు, కొంచెం టైమ్స్ కావాలి వస్తున్నాయి. అభివృద్ధి పథకాలు కూడా వాళ్ళు ఏమిటంటే ఓన్లీ సంక్షేమం తప్ప అభివృద్ధి చెందడానికి అంటున్నారు కాబట్టి రోడ్డు కూడా 20 వార్డులో రోడ్డు కూడా ప్రధానంగా ఇచ్చినారు. అభివృద్ధి కూడా పథకాలు చేస్తుంటారు. 20 కోట్ల రూపాయలు నెక్స్ట్ శాంక్షన్ అయింది కాబట్టి ఆల్రెడీ జీవో వచ్చింది. వాళ్ళకి పాపం చంద్రబాబు నాయుడు గారు ఏదో ముసలోళ్ళు, వితంతువులు, వికలాంగులు వీళ్ళందరూ కూడా వికలాంగులు అందరూ కూడా ఇంటింటికి ఇచ్చేదామంటే వాలంటీర్లు దాన్ని కూడా రాకుండా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. 2 తెలుస్తుంది సచివాలయం పల్ల వాళ్ళంతా కూర్చోవాలా, క్యూలో ఉండాలా, నానా ఇబ్బంది పడతారు. వాళ్ళు కూడా మార్పు తెలుస్తుంది. మీకు చెప్తాం ఒకటే, జగన్మోహన్ రెడ్డి ఉంటేనే మీ ఇంటికి పథకాలు కానీ పెన్షన్ వచ్చేది కాబట్టి అవి కూడా ఆలోచనలు ఉండాలి. వచ్చే ఎలక్షన్లో వాళ్ళు సరైన ఉన్నప్పుడు ప్రజలే ఉండబడుతుంది. ఎందుకంటే ప్రతి దానికి కూడా మంచి పని కూడా పెట్టడానికి కల్పిస్తూ వాలంటీర్ వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడ కూడా ఇది లేదంటే మొత్తం పార్టీలు ఎటువంటి ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన వాలంటీర్ వ్యవస్థని నిర్వహించడం కాబట్టి దీని యొక్క ఫలితం చిన్నగా ఉంటుంది.